జై సద్గురు ప్రభు మహారాజకి జై. భద్రాద్రి రామ శతకములోని 48వ పద్యము. సాధన చత్వారి సంపత్తియును గలిగి పరిపూర్ణుడైన సద్గురుని చేరి ద్వాదశ సాష్టాంగ దండంబులర్పించి తను మనః ప్రాణముల్ ధారబోసి భక్తితో నాత్మాంగ భావ సుస్థాన శుశ్రూషలు చేసి సంతోషపరచి నట్టి శిష్యుని మెచ్చి గట్టిగా గురుమూర్తి త్రివిధ దీక్షలు నర్చి దివ్యముగను హస్తమస్తక సంయోగమంచితముగా చేసి నిజ కేవలాత్మోపదేశమొసగు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. జై సద్గురు ప్రభు మహారాజకి జై. భద్రాద్రి రామ శతకములోని 49వ పద్యము. యమము నియమమాసనములు ప్రాణాయామమర ప్రత్యహార మంచితముగా ధ్యాన ధారణ సమాధ్యాష్టాంగయుత మంత్రయోగములయ హఠయోగములును రాజయోగంబు తారకము సాంఖ్యమ మనస్కములు ముద్రలు లక్ష్య సాధనములు పరతత్వమస్యాది వాక్యముల్ జీవేశ్వరైక్య సంధానము రాజితముగా శిష్యునకు తెల్పి గురుమూర్తి స్థిరముగాను పూర్ణ భావంబు బోధించు బుధులు మెచ్చ రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. జై సద్గురు ప్రభు మహారాజకి జై. భద్రాద్రి రామ శతకములోని 50వ పద్యము. బోసురుండెవడైన పుణ్యశీలుడు మహానదులతో యముల స్నానంబు చేసి శుభ్రవస్త్రము గట్టి శుచి అయిన స్థలమందు క్రమముతో కూర్మ చక్రములికించి దర్భకృష్ణాచిన ధవళాసములపైన పద్మాసనస్థుడై పదిలముగను కన్నులు బిగించి కడువెన్ను నిక్కించిన సాగ్రమున చూపు చేసి మనసుకిష్టమైనట్టి మంత్రము నిష్టతోనూ జపము చేసిన యోగి విలక్షణుండు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. జై సద్గురు ప్రభు మహారాజకి జై. భద్రాద్రి రామ శతకంలోని 51వ పద్యము. రెప్పలు వాల్చక రెండు చూపుల కనుబొమల మధ్యమునందు పొంద నిలిపి కర్ణరంధ్రములు గదియంగ బిగించి అంతరజ్ఞప్తి చేనాలకించి గజ్జము వానాద ఘంటారావము శంఖ వీణాతాళ ధ్వనుల్ వేణుబేరి మర్దల మేఘాది మహనీయ దశవిధ నాథముల్ విని చాలా మోదమంది నందులోపలి తుది నాదమందు మనసు లయము చేసిన యోగి విలక్షణుండు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా.